నెల్లూరు రూరల్ పరిధిలోని 34వ డివిజన్ పరిధిలో పరుగులు పెడుతుందని గడిచిన 11 నెలల్లో 90 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ తెలిపారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారాలతో 34 డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న పొలాల సమస్యలను పరిష్కరించామన్నారు. డివిజన్లో స్థానిక ప్రజలు కోరుకున్న విధంగా వివిధ రహదారులు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ తరఫున కార్మికులకు, కక్షకులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి వీధి, ప్రతి పల్లె, ప్రతి వార్డు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జరుగుతూ ఉంది. 303 పనులు, అభివృద్ధి కార్యక్రమాలు బహుశా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ముందు చూపు ఆలోచనలతో పనిచేసినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం 303 పనులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు, వాళ్ళ వినతుల మేరకు, స్థానిక నాయకుల యొక్క సహకారం మేరకు ఈ యొక్క 303 పనులు చెప్పినటువంటి అతి తక్కువ సమయంలో 50 రోజుల వ్యవధి తీసుకున్నా దాదాపు 30 రోజుల వ్యవధిలోనే ఈ పనులు మొత్తం ఎక్కడ కూడా నాణ్యతలో, నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా, పనుల్లో జాప్యం లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్లో జెడ్పీ కాలనీ, జేవిఆర్ కాలనీ, ప్రగతి నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, ఈ 2 ప్రాంతాలు దాదాపు 34వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ దాదాపు 2 డ్రైన్లు, 10 నుంచి 12 రోడ్లు, ప్యాచ్ వర్కులతో కూడినటువంటి పనులు దాదాపు 92 లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు చేయించినటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి 34వ డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఇదే కాదు, నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల యొక్క సమస్యలను అందుబాటులో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు పూర్తి చేయండి అని చెప్పినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అందులో భాగంగా మేము 34వ డివిజన్ ఉన్నటువంటి స్థానిక నాయకులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 34వ డివిజన్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తాం. రూరల్ శాసనసభ్యులకు సోదరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరు గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో 34వ డివిజన్ అత్యంత సుందరవనంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి ఈ యొక్క పనులు చెప్పినటువంటి టైం కంటే తొందరగా పూర్తి చేసినందుకు 34వ డివిజన్ ప్రజల తరఫున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.